ఈరోజు నెల్లూరు పర్యటన ఏదైతే జరగబోతుందో ఇది ఒక విపరీతమైన బల ప్రదర్శనకి విచక్షణ రహితంగా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కసారి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఈ బల ప్రదర్శన అనేది ఎందుకు చేస్తారంటే జనాలకి ఆప్టిక్స్లో కనిపించేటప్పుడు చిన్న రోడ్లు సందుల్లో అబ్బో జగన్మోహన్ రెడ్డికి ఇంతకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు, ఇంతకు మించి సందర్భం లేదు, అసలు ఏం జగన్మోహన్ రెడ్డి, ఇంత క్రేజ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు రావడం ఏంటి, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ కూడా అదే అంటున్నాడు. ఆ లెక్కన మేమందరం అనుకుంటుంది 2019లో ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగినాయి. ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే విజయసాయి రెడ్డి 151 స్థానాలను ఎలా రాశాడు, రిజల్ట్స్ రాకముందే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బోర్డు అని ఎలా కొట్టించాడు. ఎంత అహంభావం ఇంత గుర్తుంచుకోవడానికి మీకు, ఎంత ఈవీఎం ట్యాంపరింగ్లు అప్పుడు జరిగినాయా? ఆ ఒక్క మిస్టేక్ కనుక ట్యాంపరింగ్ జరగకుండా ఉంటే మేము ఇదే మాటని జనాలందరం 5 ఏళ్ళు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ సీట్లకు పని ఉండే కావు కదా, ఈరోజు 30,000 మందికి పైగా చనిపోయి ఉండేవాళ్ళు కాదు కదా. ఎనీవేస్, ఈరోజు నెల్లూరు పర్యటన తన బల ప్రదర్శనకి మాత్రమే వాడుకుంటున్న ఒక సాకు. ఎందుకంటే రాష్ట్రంలో ఇంతకు మించి సమస్యలు ఏం లేవు. అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడు కూటమి ప్రభుత్వం బలహీనం అయిపోయింది, ఏమీ చేయట్లేదు కాబట్టి జనాలందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నారంట. సంవత్సరాల్లో వింతలు జరగవమ్మా. ఆ లెక్కన 5 ఏళ్లలో నువ్వు చేసిన సుపరిపాలన ఏదైతే ఉందో విశ్వసతలు విలువలతో మాట తప్పను మడము తిప్పను, కరెక్ట్గా చెప్పాను ఈరోజు. ఓకే, మాట తప్పను మడము తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మడమంతా వెనక్కి తిప్పేసి తలకాయ ఎటు తిప్పేసి ఆ జల్సా సినిమాలో అంటారు చూడండి, ఎలా వేసేవారయ్యా అసలు మాకు కూడా అర్థం కావాలంటే ఇప్పుడు మొత్తం తలకాయ తిప్పేయాలి బాడీ తిప్పేయాలి అన్నట్టు రాష్ట్రాన్ని యూటర్న్ కొట్టించి సర్వనాశనం మూడ్లోకి తీసుకెళ్లారు.